హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ప్రోమో ఏం జరిగిందో చూద్దామా? మహాలక్ష్మి పెళ్ళికూతురు అయ్యాక మన పెద్ద ఇంటికి వస్తుంది. అందరూ పడుకున్న సమయం తర్వాత వస్తుంది. అది చూసిన మన మహాలక్ష్మి ఎవరు అని అనేసరికి, నేను మహాలక్ష్మి. గాయత్రి నువ్వా? ఈ టైంలో వచ్చావు అని అనేసరికి అందరూ లెగుస్తారు. మన చక్రి, కేశవ, చిన్న, నారాయణ అందరూ వచ్చేస్తారు. వచ్చేసరికి, ఏంటి ఇలా వచ్చావు మహాలక్ష్మి, ఏంటి ఇలా వచ్చావు గాయత్రి అనేసరికి, సిగ్గులేదా? ఇంకెందుకు దొడ్డిదారు మూసుకుపోయింది, అన్నీ వేసేసా, ముళ్ళకంపలు కూడా పెట్టా, ఇంకేంటి? ఇదేంటిది, గాయత్రి వచ్చినట్టయిందే అంటూ పెద్ద వాళ్ళ నాన్న వచ్చి, ఎందుకు వచ్చావు? ఇంకా వాడి జీవితాన్ని నాశనం చేద్దామనా? ఇంకొకరితో ఉంగరం తోడించుకున్నావు కదా వాడి ముందుగానే, నీకు అసలు సిగ్గే లేదా అని అంటూ ఉంటాడు పెద్ద వాళ్ళ నాన్న. ఇంకెవ్వరూ మాట్లాడకుండా అలా ఉండి తిడుతూ ఉంటే, ఇంకా ఎలాగైనా వీళ్ళ పెళ్లి జరగాలని చెప్పేసి మన మన పెద్ది రెడీ అయ్యి వస్తాడు. పెళ్లి బట్టలతో వచ్చి చక్రి తాళిబొట్టు ఇస్తాడు. తాళిబొట్టు ఇచ్చి తాళి కడతాడు. ఇలా కడుతూ ఉండగా, ఇదే పెళ్లికి వేదిక, ఇదే మేమే అందరం కలిపి ఇదే పెళ్లి వేదికగా, నువ్వు అన్నీ ఇష్టమన్నావు, ఇష్టం లేదంటున్నావు, అన్నిటికీ నీ మాటలే, ఇక ఈ పెళ్లితో ఈ గొడవ తీరాలి అని చెప్పేసి మహాలక్ష్మి అనుకుంటుంది. ఈ లోపల తాళి కడదామని తాళి కట్టడానికి రెడీగా అవుతాడు. అయితే తన మనసు చంపుకోలేక వచ్చిన గాయత్రికి తాళి కట్టుతూ ఉండగా, గాయత్రి వాళ్ళ అమ్మా నాన్న వచ్చేస్తారు. వచ్చేసి, ఏంట్రా ఏం చేస్తున్నావు, అసలు బుద్ధుందా నీకు అంటూ మన పెద్దిని తిడుతూ ఉంటారు. ఏం చేయాలో తెలియక ఇంకా మన పెద్ది కానీ తాళి కడుతున్నాడా అనేది విషయం అక్కడ మనకు కరెక్ట్గా చూపించలేదు. తాళి కట్టేశాడా, తాళి కడుతుండగా చూపించారు. కానీ అసలు రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్ది? ఇది మొన్నటిలాగానే చేస్తారా? మన గాయత్రికి నిశ్చితార్థం అయినప్పుడు నాకు బావే కావాలి అని చెప్పి అంటుంది కదా, అలాగే చేస్తారేమో, నాకు తెలిసి కలగానే ఉండిపోద్దేమో, పెద్ది అలాగే ఉండిపోతాడేమో నాకైతే అనిపిస్తుందండి. కానీ వాళ్ళ అమ్మా నాన్న వచ్చి ఎంత రచ్చ చేస్తారో, చాలా పెద్ద గొడవ చేస్తారు. వాళ్ళు మామూలుగానే చాలా పెద్ద గొడవలు చేసే మనుషులు. అసలు గాయత్రి పరిస్థితి, పెద్ద పరిస్థితి ఏమవుతుంది? గాయత్రిని తీసుకెళ్ళిపోయి వేరే వాళ్ళకి కట్టబెట్టేస్తారు. కానీ అసలు ఏం జరుగుద్ది? చక్రి, మన కేశవ, చిన్న ఎలా రియాక్ట్ అవుతారు అసలు ఏంటనేది చూడాలి. వాళ్ళ అమ్మ అయితే చాలా సీరియస్గా చూస్తుంది. ఏం జరుగుద్దో ఏంటో చాలా సీరియస్ అవుతుంది. అసలు రేపటి ఎపిసోడ్లో చూడాలండి. అసలైన ట్విస్ట్ రేపు పొద్దున ఉంటుంది. అసలు పెద్దికి గాయత్రికి పెళ్లి జరుగుతుందా, లేకపోతే అసలు జరగదా, లేకపోతే ఏం చేస్తారు అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలండి. దీని అంతటికి కారణం మన మహాలక్ష్మి అని మహాలక్ష్మి మీద పగపట్టేస్తారా, లేకపోతే దుమ్మెత్తిపోస్తుందా? అసలు ఈ ఇంటికి ఎవరు కోడలు రారు ఎవరు ఆడవాళ్ళు రారు అన్న ఇంటికి ఇద్దరు కోడళ్ళు వచ్చినందుకు ఏం చేస్తాడు నారాయణ, ఏం చేస్తాడు ఏంటంటే రేపు ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.